35 చిన్న కథ కాదు, పెద్ద స్క్రీన్ మీద పెద్ద కథే చెప్పబోతున్నాం అంటున్నారు మూవీ టీం. మరి ఆ చిన్న కథలో దాగి ఉన్న పెద్ద కథ ఏంటో తెలుసుకుందాం. హాయ్, హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నామండి. ఓకే, మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఎందుకు అంటే మీరు మళ్ళీ మూవీస్ చేస్తున్నందుకు, ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చారు అసలు. అండ్ నివేద థామస్ అంటే చాలా న్యాచురల్గా యాక్టింగ్ ఉంటుంది, ఎక్కడా కూడా యాక్ట్ చేస్తున్నట్టు ఉండరు. అండ్ ఏ రోల్ అయినా ఈజీగా అవలీలగా చేసేస్తారు. అలాంటి వాళ్ళు ఇంత గ్యాప్ తీసుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదండి. అవునండి, మీరు తన్నే అడగాలి. నేను అది బై చాయిస్ ఏం తెలియదండి, నాకు కూడా బాధగానే ఉంది. ఇంకా గ్యాప్ ఉండకుండా చూసుకుంటా. ఓకే, గ్యాప్ అయితే తీసుకోకండి, రెగ్యులర్ కంటిన్యూస్గా మూవీస్ చేయండి, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో 35 చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ చెప్పబోతున్నాం అంటున్నారు. సో ఏంటి ఆ పెద్ద కథ? ఏంటి ఆ పెద్ద కథ నందు? అది మీరే screen మీద చూడాలి. సో ద బ్యూటీ ఆఫ్ 35 ఇస్ ఈ చిన్న కథ కాదు అనే విషయం యాజ్ అ డైలాగ్ ప్రసాద్ క్యారెక్టర్ చెప్తూ ఉంటారనమాట. సో తిరుపతి లాంటి ఒక చాలా బ్యూటిఫుల్ డివైన్ ఒక స్పేస్లో చిన్న బ్యూటిఫుల్ కుటుంబం. సో సరస్వతి అనే అమ్మాయికి వీళ్ళు ముగ్గురే ఆ అమ్మాయి ప్రపంచం అనమాట. వాళ్ళ ఇద్దరు పిల్లలు అండ్ ప్రసాద్. సో ఒక ఫ్యామిలీలో జరుగుతున్న విషయం దట్ ఈస్ దేర్ లైఫ్ కదా, అది ఎలా చిన్న చిన్న విషయం అవుతుంది. సో ఇక్కడ ఈ మూవీ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వచ్చి కూర్చేటప్పుడు వెన్ దే కమ్ టు ద థియేటర్ టు వాచ్ ఇట్, దే విల్ కమ్ టు వాంట్ టు వాచ్ సినిమా. కానీ అది స్టార్ట్ అయిన తర్వాత అది ఒక ఎక్స్పీరియన్స్లా మారిపోతుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ పర్సనల్. మీ కథ, మీకు తెలిసిన వాళ్ళ కథ ఎక్కడో ఉంటుంది, ఏదో ఒక క్యారెక్టర్లో మీకు అది తెలుస్తుంది. వీ వర్ ఆల్ బేబీస్ అండ్ కిడ్స్ వన్స్ కదా. సో మన స్కూల్లో జరిగే విషయం, మా టీచర్స్తో ఉన్న రిలేషన్షిప్, మనం ఎలా చదువుకున్నాం, చదువుకున్నది ఏదైనా ఇప్పుడు గుర్తుందా, యూస్ చేస్తున్నామా లైఫ్లో. సో చదువుకోవడం అనేది ఎందుకు అసలు, ఇస్ ఇట్ జస్ట్ టు ఎర్న్ మనీ, హ్యావ్ అ డిగ్రీ, ఇవన్నిటికీ ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ ఉందా ముందు ఉన్నట్టు. సో ఇవన్నీ ఆర్ వెరీ గుడ్ క్వశ్చన్స్ టు ఆస్క్. అండ్ అది ఒక చిన్న పిల్లోడు, చిన్న బ్రెయిన్, చిన్న బాడీ నుంచి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇలా వస్తున్నప్పుడు ఇట్స్ వెరీ వెరీ క్యూట్ అండ్ వెరీ ఎండ్యూరింగ్. సో దానికి ఆన్సర్స్ ఎంత మాత్రం స్మార్ట్గా డిఫరెంట్గా వస్తుందన్నది ఇస్ 35. సో వీళ్ళకైతే ఈ ప్రపంచం, ఈ కుటుంబంకైతే ఇది చిన్న కథ కాదు. చూసిన తర్వాత ఐ థింక్ ఎవ్రీబడి ఎల్స్ విల్ ఆల్సో అగ్రీ దట్ ఇది చిన్న కథ కాదు. ఓకే, సో నందు గారు, ఈ చిన్న కథ కాదు అని చెప్పేసి 35 చిన్న కథ కాదు, అసలు టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి 35 చిన్న కథ కాదు ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. సో అసలు ఆ టైటిల్ కూడా ఎట్లా మీరు అనుకున్నారు? అండ్ ఫస్ట్ మూవీ, మీ ఫస్ట్ మూవీ. సో ఈ మూవీతోనే మీరు చిన్నపిల్లల ఎమోషన్స్ ఇలా తీసుకోవాలి, ఒక ఫ్యామిలీ అంటే ఇది కంపల్సరీగా ప్రతి ఫ్యామిలీలోనూ ఇట్లా పిల్లలు ఉన్న వాళ్ళకి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. సో చాలామందికి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అసలు, ప్రతి తల్లి కూడా. సో ఇది కథ మీకు అసలు ఎలా వచ్చింది, అసలు ఈ థాట్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే ఎక్కడన్నా ఫస్ట్ చూసారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఏమైనా అయ్యారా ఏంటి అని? అదే నేను చాలా ఇప్పుడు కూడా ముందు కూడా చెప్పాను. సో స్టోరీ ఇన్స్పిరేషన్ అయితే ఇట్స్ లైక్ 80% ఆఫ్ ఆర్ తెలుగు లోగిల్ అవ్వచ్చు, ఇండియన్ హౌస్ హోల్డ్స్ అవ్వచ్చు. ఇది ప్రతి ఇంట్లోని పిల్లలున్నా, పిల్లలు రాబోతున్నా, లేకపోతే ప్లాన్ చేస్తున్నా, ఎలా అయినా కూడా. సో ఇప్పుడే పెళ్ళి అయినా, సో వాళ్ళందరికీ అంటే వాళ్ళ రిలేషన్షిప్, ఆ డైనమిక్స్ అనండి సినిమా అంతా. సో ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ ఎవరికి వాడి జీవితం చిన్న కథ కాదు. సో వాడి జీవితం వాడికి చాలా పెద్ద కథ. సో అందుకని ఇది అందరి జీవితాలు కాబట్టి చిన్న కథ కాదు, అలా చెప్పచ్చు. అండ్ పిల్లలు అంటారా, పిల్లలు ఏం లేదండి, అంటే చాలా చాలా హానెస్ట్గా చెప్పాలంటే ఎవ్రీ ఫిల్మ్ మేకర్, ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక్కొక్క తనకంటూ తన ఫస్ట్ సినిమా ఒక మార్క్ ఉండాలనుకుంటారు. ఓకే, అండ్ వీ హ్యావ్ టు స్టాండ్ ఎ పార్ట్. సో వెన్ ఐ రోట్ దిస్ స్టోరీ, ఇది రాసినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ షుడ్ బీ మై ఫస్ట్ డెబ్యూ. అంతే, ఫస్ట్ డెబ్యూగా ఉంటే బాగుంటుంది. అండ్ మేబీ వీ కెన్ గెట్ బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్ ఏమో అనిపించింది. అండ్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై వెరీ హానెస్ట్ స్పేస్. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యాక్చువల్లీ నాకు టీజర్ చూడంగానే మీకు ఆల్రెడీ నేను మాట్లాడాను కదా, సో తారే జమీన్ పర్ మూవీ గుర్తొచ్చింది నాకు. అంటే బాబు, చిన్న బాబు ఎమోషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ పెద్దవాళ్ళు పెట్టే అవి అన్నీ, అంటే నాకు అది చూడంగానే సడన్గా నాకు అదే స్ట్రైక్ అయిందనమాట. సో
అంటే సేమ్ అంటే మనకి కూడా ఆ విధంగానే అంటే ఈ చిన్న కథ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అలాంటి ఎమోషన్స్ అవన్నీ చూడొచ్చు అంటారా మనం? ఎమోషన్స్ అయితే కామన్ అండి. దేర్ ఆర్ నవరసాలు అంటారు కదా, అవే ఉంటాయి ఏ సినిమాలోనైనా. సో వాటి సంగతి పక్కన పెడితే ఇట్ హాస్ నథింగ్ లింక్డ్ విత్ తారే జమీన్ పర్, హానెస్ట్లీ స్పీకింగ్. అది ఒక మాటలో చెప్పాలంటే మీరు పెళ్లి పుస్తకం సినిమా చూసుంటారు కదా. చూసాను. సో బాపు గారిది. సో పెళ్లి పుస్తకంలో రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి జంటకి 2 పిల్లలు ఉంటే అక్కడ ఆ పుస్తకం ఆగింది కదా, అక్కడ నుంచి అక్కడ ఆగింది కదా. సో ఇది మరో పేజీ అనుకోవచ్చు. ఓకే, సో అలా తీసుకోవచ్చేమో మేబీ. పెళ్లి పుస్తకం ఇది మరో సో అందరికి రీచ్ అయిపోతుంది అనమాట కంపల్సరీ. రివ్యూస్ అవి కొన్ని నడుస్తున్నాయి. సో ముందు ఇలా అనుకున్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మళ్ళీ ఆ టాపిక్ రైజ్ అవ్వదు. బికాజ్ లైక్ మేబీ ఒక చిన్న ఫెమిలియారిటీ, ఒక రిఫరెన్స్ పాయింట్లా అరే ఇది ఆ సినిమాలో, విచ్ ఇస్ గుడ్. ఓకే, వాళ్ళకి సంథింగ్ ఫెమిలియర్ టు ఫెమిలియర్ కాదని తెలుసుకోవడానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ. కొత్త ప్రపంచంలోకి మళ్ళీ ఇంకో కొత్త మూవీలోకి తీసుకొని వెళ్తారు. ఎక్కడ కూడా ఏ మూవీ గురించి కూడా కంపేర్ చేయలేము. Most people I think even thought that this was a remake, a regional remake of Tare Zameen Par. But ఇవన్నీ నేను చదువుతున్నప్పుడు నాకు కథ తెలుసు, నాకు మూవీ తెలుసు కాబట్టి నేను అంత పెద్దగా ఏం పట్టించుకోలేదు. బికాజ్ ఇది తారే జమీన్ పర్లో ఇట్స్ అబౌట్ అ కిడ్ దట్ ఈస్ dyslexic and it's about how that kid overcomes that through love. So ikkada kuda it's about a kid that does not want to just follow through with society. అంటే నాకు డౌట్ ఉంది, నాకు అర్థం కాలేదు, నేను ఎందుకు అలా బైహార్ట్ చేసుకుని మగ్గప్ చేసుకుని చదివి అది రాయాలి అంటే అరుణ్ ఈ పిల్లోడు అడిగే క్వశ్చన్స్ కూడా మిగతా సబ్జెక్ట్స్ మొత్తం బాగానే రాస్తాడు, మ్యాథ్స్ ఆడికి అర్థం కాదు. సో వై షుడ్ ఐ మగ్గప్, వాట్స్ ద పాయింట్ ఆఫ్ మగ్గింగ్ అప్? ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ వ్యాలిడ్ నో. సో అలా ఎవరిని పట్టించుకోకుండా ఎవరు ఏం చెప్పినా పర్లేదు, టీచర్ అయినా పర్లేదు, నేను అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పేస్తే క్లియర్ అయిపోతుంది, అండ్ దట్స్ ఆల్. సో ఐ ఫీల్ క్వైట్ ప్రౌడ్ ఆల్సో దట్ పీపుల్ ఆర్ కైండ్ ఆఫ్ pitching it with a film like Tare Zameen Par, because that's probably one of the most beautiful films that came out in India, and also a very rare, beautifully captured mother, son, father, teacher relationship, and that involves kids also. ఇక్కడ కూడా మేము టీజర్ లో అవే చూసాం. మేము మదర్ సెంటిమెంట్, ఫాదరు అండ్ బాబు ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా చూసాం కాబట్టి ఇమీడియట్ గా మాకు అదే స్ట్రైక్ అయింది. ఇందాక చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఆ ప్రశ్న ఇస్తున్నాడు, ఆ ప్రశ్నల నుంచి వాడు జీవితాన్ని కూడా నేర్చుకుంటున్నాడు. ఆ ప్రశ్నలు ఇస్ ద స్టార్ట్ పాయింట్ ఆఫ్ హిమ్ లెర్నింగ్ ది వేరియస్ లైఫ్ లెసన్స్ టు. లైక్ ప్రశ్నలకు ఆన్సర్లు, సమాధానాలు ఎలాగో దొరుకుతున్నాయి, దానికి సంబంధించిన సొల్యూషన్ వాట్ ఎవర్ హౌ ఇట్ వెంట్ అన్ఫోల్డెడ్ అనేది మీ సినిమాలో చూడండి. బట్ ఆ ప్రశ్నల్లో ఒక స్టార్ట్ పాయింట్ అనుకుంటే వాడు ఫ్రెండ్షిప్లో సంబంధించిన సమాధానాలు కానీ, తల్లిదండ్రులకి సంబంధించిన సమాధానాలు కానీ వాడికి ఆన్సర్స్ దొరుకుతున్నాయి, లైఫ్ నుంచి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. అండ్ దట్స్ సంథింగ్ దట్ ఐ జస్ట్ సమ్హౌ రిమెంబర్డ్ వెన్ ఐమ్ ఇన్ ద రెట్రోస్పెక్షన్ ఆఫ్ హౌ ద స్టోరీ అన్ఫోల్డెడ్ చూస్తే దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. రిలీజ్ అయిన ఏదైతే సాంగ్ ఉందో చిన్న ఇది వింత లోకం అనే సాంగ్ వచ్చింది. సో చిన్న ఇది వింత లోకం అనే సాంగ్లో దట్స్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్. ప్రశ్నించకుంటే ఏది రాదంటుంది, ప్రశ్నించామంటే చాలా పొమ్మంటుంది. సో దట్స్ హౌ ద వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్. లోకం మన ఈ ప్రపంచానికి అండి లిరికల్లీ కానీ మ్యూజికల్లీ కానీ దట్ సాంగ్ సమ్స్ అప్ హీ స్టేట్ ఆఫ్ మైండ్ బేసిక్గా. ఓకే, అండ్ సమ్హౌ ఇట్స్ ఆల్సో సొసైటీ స్టేట్ ఆఫ్ మైండ్. అండ్ పిల్లలు నిజంగానే ఆ ప్రాబ్లం కొంతమంది ఫేస్ చేస్తున్నారు. ఇదేం ప్రాబ్లం కాదు. క్వశ్చన్ టీచర్స్ దగ్గర క్వశ్చన్ ఒకవేళ నార్మల్గా క్వశ్చన్ ఒకవేళ అడగాలి అనుకుంటే కనుక అడగలేరు. అంటే మళ్ళీ తర్వాత అడిగితే ఏంటి అడిగింది చాలు ఇక కూర్చో అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అండ్ నార్మల్గా అయితే చిన్న పిల్లల్ని అంటే చదువుకునే పిల్లల్ని, ఈ ఏజ్ పిల్లల్ని, ఇంకో కొంచెం అంటే స్టడీస్ చేస్తున్న వాళ్ళని ఈ సినిమా చూపించడం చాలా బెటర్ అంటారా? చదువుకోవడం అంటే నేర్చుకోవడం అండి, ఎప్పుడైనా ఏదైనా అందరూ చూడొచ్చు, ఏ టైంలో అయినా చూడొచ్చు. లైఫ్ హ్యాస్ టు ప్రోగ్రెస్ అండి. ఐ బిలీవ్ యాజ్ అ సొసైటీ, యాజ్ అ కమ్యూనిటీ, యాజ్ అ మనం ఇప్పుడు ఎక్కడ బ్లాకేజ్లు ఉండకూడదు ఎవరికైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి కమ్స్ అప్ టు మీ అండ్ ఆ కెపాసిటీలో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి వాడు ఇంకో మెట్టు వెళ్తే టుగెదర్ మనం ఇంకో చోటుకి వెళ్తాం. మనకి ఎన్నో అన్రిజాల్వ్డ్ థింగ్స్ ఉంటాయి వరల్డ్లో మనం, బట్
imagine the progression as mankind we've made from the times, జస్ట్ టాకింగ్ ఈవెన్ అబౌట్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్, థియేటర్కి వచ్చి చూడండి అని ఇప్పుడు చెప్పడం, ఇట్స్ బికమ్ లైక్ ముందు అది ఒక ఫిల్మ్ వస్తుంది ప్రాబబ్లీ వన్స్ ఎవ్రీ 2 weeks, సో ఎదురు చూస్తుంటారు అనమాట. ఇప్పుడు ది ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. సో డూ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ? ఐ వుడ్ సే దే హ్యావ్ టు, ఎందుకంటే ఇట్స్ such an entertaining cinema. And నాకు పర్సనలీ why I want people to come to theatres and watch it is because తెలుగులో ఇలాంటి ఒక సినిమా, ఒక ఫిల్మ్ రావడం అనేది I don't think I've seen it in the near past at all. Because ఈ డైలెక్ట్, ఈ తిరుపతి డైలెక్ట్ మాట్లాడడం, రాయలసీమలో without any kind of violence, to have a very clean, beautiful family story, it's a rarity. సో ఇది గొప్పగా వాళ్ళు చెప్పుకోవచ్చు. అంటే తెలుగులో మా తిరుపతి డైలెక్ట్ మాట్లాడుతూ తిరుపతిలో షూట్ చేసే ఒక చాలా మంచి ఫిల్మ్. అప్పుడు వాళ్ళు చిన్న సినిమా, పెద్ద సినిమా ఇలాంటి మాటలు ఏం రాదు. సీన్లు అందంగా ఉంటాయండి. అంటే హౌ ఆఫెన్ డూ యూ సే నందు ఆ సీన్ చాలా అందంగా తీసావు నందు, the way she enters, the way this person is walking, the way the lines are being delivered, the camera is following, ఇదంతా ఒక సినర్జీ, ఒక జాజ్ మ్యూజిక్ అట్లా అలా ఇలా ఫ్లో అవుతుంటుంది. అలా అంటే ఆ చిన్న బిట్ చూసినందుకే మాకు అట్లా అనిపించింది. మూవీ మొత్తం అంతా చూస్తే ఎక్కడో జరుగుతుంది స్టోరీ, మనం ఎక్కడ సినిమా థియేటర్లో లేము అని అయితే అనిపించదు. టీజర్ తర్వాత వచ్చిన మెసేజెస్ చూస్తుంటే నేను అందుతో ఒకటే అన్నా, నందు అంటే మనం దాంట్లో ట్రావెల్ అవుతున్నాం, దాన్ని ఇది తెలుస్తుంది మనకి, ఇట్స్ నైస్ అండ్ వెరీ గుడ్ అని తెలుస్తుంది. బట్ పీపుల్ ఆర్ లైక్, ఎందుకు టీజర్ ఎంత బాగుంది అంటున్నారు, చాలా బాగుంది, ఏంటిది ఇందులో ఏదో ఉంది అంటున్నారు. నేను అదే చెప్తున్నా, అంటే ఏదో ఉంది అన్నది అది ట్రాన్స్లేట్ అవుతున్నది వితౌట్ లైక్ దానిలో ఉంది డైలాగ్, ఎంటర్టైన్మెంట్ అవన్నీ పక్కన పెడితే దట్ కాంటెంట్ ఈస్ రీచింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ యాజ్ దే ఆర్ వాచింగ్ అన్నది క్లియర్ కట్గా నాకు ఫీడ్బ్యాక్ నాకు తెలిసింది. ఓకే, సంథింగ్ ఇస్ రెజొనేటింగ్ వెరీ స్ట్రాంగ్లీ, మనం తీసింది ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది అనేది, దట్స్ హ్యాపీనెస్. సో అయితే గత మూవీస్కి సంబంధించి అంటే ఈ మూవీకి ఇంకా కాంప్లిమెంట్స్ బాగా పెరిగాయి అనమాట మీకు. నేను చెప్తున్నాను కదండి, అంతకంటే ఎక్కువ అంటే ఆ మూవీస్తో పోలిస్తే ఇది అంతకు మించి అనుకోవచ్చు. నాకు అదృష్టం ఈ సినిమాలో ఆపర్చునిటీ దొరకడం, నివేత థామస్ లాంటి యాక్ట్రెస్తో పనిచేయడం. బికాస్ లైక్ అని చెప్తున్నాగా, ఈ టీమ్ ఇస్ అ డ్రీమ్ టీమ్. I don't know if like నేను అసలు అడిగారా మీరు నన్ను, అది ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీరు, అసలు ఎందుకు వచ్చింది ఆలోచన అని చెప్పేసి మీరు డైరెక్ట్ ఆలోచన అంటే మరి మేము పని చేసుకుంటూ వెళ్ళిపోయామండి. మరి అంత అడుగుతానేమో ఎప్పుడైనా ఫ్యూచర్లో. సరే ఇప్పుడు మేము అడుగుతున్నాం, చెప్పండి. సో ప్రసాద్ క్యారెక్టర్గా అయితే ఐ హ్యాడ్ ఫ్యూ ఆప్షన్స్ అండి. ఫ్యూ ఆప్షన్స్ ఇన్ ద సెన్స్, హానెస్ట్లీ నిజం చెప్పాలంటే విశ్వ కేమ్ త్రూ ఆడిషన్స్ అనమాట. విశ్వ గేవ్ వెరీ గుడ్ ఆడిషన్ ఫర్ దట్ ఫర్ ప్రసాద్ క్యారెక్టర్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అది నిజం. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నేను రాసుకున్న ప్రసాద్కి విశ్వలో కనిపించాడు ఆడిషన్ చేశాక. సో ప్రసాద్ అంటే ప్రసన్నం. సో అంత ప్రసన్నంగానే ఉంటాడు మనిషి. ఆన్ స్క్రీన్ మీరు అడగాలి ఒకసారి. ఓకే, సో ఆఫ్ స్క్రీన్ ఇంకా ప్రసన్నంగా. ఓకే, ఎంతమంది ప్రసన్నం చేసుకున్నారు అట్లా ప్రసన్నంగా ఉంటూ? డైరెక్టర్ గారిని ప్రసన్నం చేసుకున్నారు కదా. డైరెక్టర్ మంచి సింక్ అండి. డైరెక్టర్కి నాకు అందరికి టీమ్ ఆయన ప్రసన్నం చేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆయన నందు హ్యాస్ వెరీ సెన్సిబుల్ చాయిసెస్ ఆఫ్ కాస్టింగ్. నాకు రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఫీడ్బ్యాక్ సినిమా చూసిన వాళ్ళు, కాస్టింగ్ ఇస్ ఆన్ పాయింట్, మ్యూజిక్ ఇస్ ఆన్ పాయింట్ అంటుంటే, నందు అసలు నువ్వు అన్నీ అలా ఆన్ పాయింట్ తెచ్చుకున్నావు. అండ్ మీ గత లాస్ట్ మూవీస్ అండ్ ఈ మూవీకి కంపేర్ చేసి చూస్తే కనుక అందులో అది కొంచెం కామెడీ టైప్ అట్లా ఉంది, ఇది కొంచెం బాబు పైన సీరియస్గా అట్లా, అండ్ వైఫ్ పైన కూడా. సో ఆ విధంగా ఉంది. సో అంటే ఆ మూవీస్కి ఈ మూవీస్కి అసలు టోటల్ అసలు మొత్తం చేంజ్ అనమాట క్యారెక్టర్ అయితే. సో ఎలా అనిపిస్తుంది అసలు? అదే నేను కూడా మొన్న సినిమా చూసి ఎవరితను ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే, అంటే బికాస్ ఆఫ్టర్ వైల్ యూ కైండ్ ఆఫ్ క్లెన్స్ అవుట్ అండ్ యూ మళ్ళీ అలా యూ డోంట్ కీప్ ద క్యారెక్టర్ ఇన్ సైడ్ యూ అండ్ కాన్స్టెంట్లీ బీ ఇన్ ఇట్ కదా. చూసినప్పుడు అంటే గ్యాప్ తర్వాత చూస్తే మనకి దాని ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ వీ డిడ్ యాజ్ వర్క్ టుగెదర్ ఆల్ ఆఫ్ అస్, అంటే యాజ్ అ టీమ్ వర్క్గా మనం ఏం చేసాం అన్నది ఇట్ విల్ స్టార్ట్ టెల్లింగ్ అస్, ఓకే దిస్ గై ఇస్ ప్రసాద్, నేను తెలుసుకున్నాను వీడి గురించి ఇంకా తెలుసుకోవాలరా అన్న ఫీలింగ్ వస్తుంది.
సీన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ దట్స్ ద బెస్ట్ పార్ట్. ఓకే. అండ్ నివేత గారు, నార్మల్గా సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో చూస్తూ ఉంటాం. ఉంటున్నామని చెప్తున్నారా మీరు? సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గానే ఉంటారు మీరు. ఓకే. ఓకే. అండ్ మూవీకి సంబంధించి మాత్రం కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు. సో అండ్ ఇంకా ఈ మూవీని అసలు ఒప్పుకోవడానికి అసలు రీజన్ ఏంటి? అండ్ గ్యాప్ తర్వాత ఈ ఇంత మంచి మూవీ కోసం అయితే యాక్సెప్ట్ చేశారు మీరు. మేమే చెప్పేస్తున్నాంలేండి మంచి మూవీ అని చెప్పి, అందుకే నేను ఒప్పుకుంటానని చెప్పొచ్చు మీరు. సో అసలు మీకు నచ్చింది ఏంటి అసలు ఇందులో కథ? ఇది ఆ రోజు ఐ థింక్ ప్రెస్ మీట్లో కూడా అడిగారు. ఇది ఆనెస్ట్లీ స్పీకింగ్ అందరూ ఇలా గ్యాప్ అని అన్న తర్వాతే నాకు కూడా లైక్ ఓ అవునా అంత గ్యాప్ అయిందా అలా ఉంది. బికాజ్ ఐ థింక్ సాకిని డాక్ని అయిన వెంటనే ఐ స్టార్టెడ్ discussing 35 and that's been in my mind for a very very long time. ఈ మూవీ ఇది ప్రెస్ మీట్లో నేను ఏమన్నానంటే, if I don't do 35 I am a fool. ఎందుకంటే it's a beautiful story. There is no reason to say no. నాకు as a Malayali when I see like Mahesh Prathigaram or films that are so like Kumbalangi Nights, these are films that are very very true to its region. నేను మలయాళీ, నాకు ఆ ఊరు ఎలా అని తెలుసు. అక్కడ వెళ్తే ఒక పర్సన్, ఆ పర్సన్ ఎవరో అనేది కూడా మనకు తెలియదు. ఆ ఒక పర్సన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎంత చిన్న ప్రాబ్లంగా ఉంటుందంటే బట్ ఆడికి అది దట్ ఈస్ హిస్ లైఫ్ అట్ ద మూమెంట్. సో అలా when that is made into, that's executed really well and that becomes great, everybody around call it great cinema, right? So alage when this story came to me and I was like, by that time నాకు mentally I was almost conditioned like నేను ఒక తెలుగు అమ్మాయినే, హైదరాబాద్ వస్తే నాకు ఇంట్లో వచ్చినట్టు ఉంటుంది అండ్ అప్పుడప్పుడు చెన్నై వెళ్తే నాకు ఓ అవును కదా ఇంటికి వచ్చాం కదా అని ఉంటుంది. సో నాకు ఇట్ ఫెల్ట్ లైక్ అరే మన తెలుగులో దిస్ ఈజ్ అ వెరీ వెరీ రీజనల్ ట్రూ ఒరిజినల్ ఫిల్మ్ అండ్ ఇది మనం స్క్రిప్ట్లో ఎలా ఉందో ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ 90% టు వాట్ ద స్క్రిప్ట్ ఈజ్ లైక్, వీఆర్ గుడ్. బికాజ్ అది చాలా పెద్ద విషయం. ఈ యొక్క చిన్న ప్రపంచంని పెద్ద స్క్రీన్ మీద చూపించగలుగుతున్నామనేది ఈజ్ అ బ్లెస్సింగ్ అండ్ దట్స్ వై ఐ వాంట్ మెనీ పీపుల్, యాక్చువల్లీ ఆల్ ఆఫ్ దెమ్, టు గో టు ద థియేటర్, ఫైండ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ అండ్ వాచ్ ఇట్. యూజువల్గా చెప్తూ ఉంటారు కదా లైక్ డ్యూన్ 2 లాంటి ఫిల్మ్స్, మనం కల్కి, you have to see those films in the big screen because there's so much of CGI and the grandeur is amazing, right? బట్ ఈ ఫిల్మ్ కూడా నేను పెద్ద స్క్రీన్లో చూడాలని చెప్తాను ఎందుకంటే ఇట్ విల్ ఫీల్ వెరీ ఇమర్సివ్, చాలా పర్సనల్ అయిపోతుంది. అప్పుడు అయ్యో మా ఇంట్లో షూట్ చేశారా, మా ఇల్లా ఉంది, ఇట్ విల్ బికమ్ లైక్ ఎన్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ దట్ సెన్స్ ఐ థింక్ 35 షుడ్ బీ గివెన్ అ షాట్ ఇన్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ పాసిబుల్. అండ్ ఇల్లే కాదు, క్యారెక్టర్స్ చూసి కూడా ఇది నా క్యారెక్టరే, ఈ బాబు మా బాబు లాగానే ఉన్నారే, ఈ ఫాదరు మా హస్బెండ్ లాగానే ఉన్నారే. మీరు టీజర్ చూసిన తర్వాత మీకు ఎవరిలా? నాకు నేనే అనుకున్నా 35 తెచ్చుకోరా ప్లీజ్ రా, అలా సేమ్ నాకు యాజ్ ఇట్ ఈజ్ అమ్మ నేనేనా అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. మ్యాథ్స్ ప్రాబ్లమేనేమో కదా. చాలా కష్టపడతారు పాప మా మ్యాథ్స్ కోసం, ఎందుకో అర్థం కాదు అసలు. క్వశ్చన్ అంటే డౌట్స్ కూడా అడగాలంటే అట్లాగే కూర్చుంటారు, డౌట్ అడిగితేనే కదా తెలిసేది, డౌట్ అడుగు అని చెప్పేసి అని అంటూ ఉంటాం అనమాట. సో నాకు మా ఇంట్లో జరిగేదే ఇదంతా అని చెప్పేసి అనిపించింది నాకు. ఈ మూవీ లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి అటు పేరెంట్స్ అలాగే పిల్లలు సో కూర్చొని చూడాల్సిన మూవీనే. అవునండి, కూర్చొని చూస్తే ఆనందించే మూవీ, హ్యాపీగా ఆలోచించేది కూడా ఉంటుందా, అంటే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా వాళ్ళకి ఆలోచన తీసుకొచ్చే విధంగా అటు పేరెంట్స్కి పిల్లలకి కానీ. నేను సినిమా ద్వారా ఏమీ మెసేజ్లు ఏమి ఇవ్వలేదండి. వాళ్ళకి ఏమైనా కనెక్ట్ అయితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. సినిమా అయితే మాత్రం అందరూ ఆనందించడానికి, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మనం చేసాం. హానెస్ట్లీ దట్స్ ద హోల్ ఫిలిం. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిలిం, ఎంగేజింగ్ ఫిలిం. కమ్ వాచ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు టేక్ బై. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మీరు ఇంటికి పట్టుకెళ్ళగలిగితే, అది మీ జీవితంలో ఏదైనా చిన్న మార్పు తీసుకురాగలిగితే మా టీమ్గా మేము చాలా చాలా ఆనందపడతాం. ఓకే, మీ చిన్న కథ కాదు మూవీ టీమ్ సో ఏబిఎన్ ప్రేక్షకులకు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్తో ఒక హై క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ మేము మీకు ఇస్తున్నాం. మీరు
మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఆ మ్యూజికల్ జర్నీ ఏదైతే ఉందో, ఆ చిన్న కథ కాదనే ఒక నెరేటివ్ నందు బిల్డ్ చేసింది. ఇట్స్ అ గిఫ్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఐ హోప్ యూ యాక్సెప్ట్ ఇట్ విత్ ద అట్మోస్ట్ యూనో, దట్స్ వాట్ వీ వాంట్ టు సే. నాకు ఒక కోరిక ఉంది. జనరలీ ఇప్పుడు జనాలు ఎక్కువ మంది, అందులో పార్ట్లీ నేను కూడా యాక్చువల్లీ చెప్పుకోవచ్చు దట్ అరే ఈ ఫిల్మ్ మనం థియేటర్లో ఎలా మిస్ అయ్యాంరా, ఓటీటీలో వచ్చిన తర్వాత చూస్తుంటే ఎంత బాగుంది, ఇది థియేటర్లో ఎప్పుడు వచ్చింది, ఎలా మిస్ అయ్యామనే ఒక డిస్కషన్ నేను కూడా నా తమ్ముడితో పాటు ఒక ఫిల్మ్కి నేను కూడా ఇది చేశాను. సో అలా ఉన్నప్పుడు ఈ ఫిల్మ్ని తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, ఎందుకంటే 6th is very very close by and it's releasing everywhere around you. If you give it a shot, నాకు తెలిసి మీకు నచ్చిందంటే డెఫినెట్లీ ఒక 2-3 times just to be part of that experience మీరు వెళ్ళి చూస్తారనే నమ్మకం నాకుంది. సో September 5th is Teachers Day and ఆ రోజు నుంచి more people will start watching 35, but September 6th I am very excited and I want all of you to be excited too. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సెప్టెంబర్ 6th ఈ 35 చిన్న కథ కాదు పెద్ద స్క్రీన్ మీద ఒక పెద్ద కథ చెప్పి పెద్ద హిట్ అందుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you. ఇది వాళ్ళ 35 చిన్న కథ కాదు టీమ్తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN.